మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ షుకూర్. మనం ఎన్నో రకాల పూలు చూస్తుంటాం. ఈరోజు ఈ పువ్వు వంట నూనెకు ఉపయోగిస్తారు, సన్ఫ్లవర్ ఆయిల్కి. ఇది పొద్దు తిరిగే పువ్వు అంటారు. దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. దీని స్వస్థలం ఉత్తర అమెరికా. దీని ప్రత్యేకత వచ్చేసి ఈ పువ్వుని సూర్యుని వైపు తిరుగుతుంది. ఉదయం తూర్పు వైపు, సాయంత్రం పడమట వైపు చూస్తూ ఉంటుంది. ఈ లక్ష్యాన్ని హిమియోట్రోఫిజం అంటారు. దీని ఎత్తు చాలా రకాల పొడవుగా పెరుగుతాయి. కొన్ని సందర్భంలో 3 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు కూడా ఉంటాయి. మరగొజ్జు రకాలు కూడా ఉన్నాయి. ఈ పువ్వు నిజానికి మనం చూసేది ఒక పువ్వు కాదు, అనేక చిన్న పువ్వుల సమూహం. మధ్యలో ఉండే గింజలు వచ్చే భాగం డిస్క్ ఫ్లోరిడ్ అని, చుట్టూ ఉండే పెద్ద రేకులు రే ఫ్లోరిడ్ అని అంటారు. దీని ఉపయోగాలు ఇచ్చేసి దీన్ని ఎక్కువగా ఈ పొద్దుతిరుగుడు పువ్వు గింజల నుండి తీసిన నూనెగా చాలా ప్రాచుర్యం పొందింది. ఇది ఆరోగ్యకరమైన నూనెలో ఒకటిగా పరిగణించబడుతుంది. వీటి గింజలను నేరుగా లేదా వేయించి ఆహారంగా తీసుకుంటారు. ఇవి పోషకాలు, ముఖ్యంగా విటమిన్ ఇ మరియు సెలినియం వంటి యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. దీని పశువుల దానాగా కూడా ఉపయోగిస్తారు. ఈ పొద్దుతిరుగుడు పువ్వు తేనెటీగలకు మంచి తేనె ఉత్పత్తి స్థానం. వీటి అలంకరణ వచ్చేసి పెద్ద పూల కారణంగా వీటిలో తోటల అలంకరణ మొక్కలుగా పెంచుకుంటారు. పూల బుగ్గలో కూడా వాడుతారు. కొన్ని ప్రాంతాలు ఈ పొద్దుతిరుగుడు పువ్వును బయోడీజిల్ కూడా ఉపయోగిస్తున్నారు. నూనె. ఈ పొద్దుతిరుగుడు పువ్వు సాగుకు మంచి సూర్యకాంతి అవసరం. నీరు నిలిచిపోయే సారవంతమైన నేలలు అనుకూలం. ఇది సాధారణంగా విత్తనాల ద్వారా పునరుత్పత్తి చేస్తుంది. దీని ఆసక్తికరమైన విషయాలు వచ్చేసి పొద్దుతిరుగుడు పువ్వు ఆనందానికి, విశ్వాసానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. వివిధ సంస్కృతులలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పొద్దుతిరుగుడు పువ్వు యొక్క చిత్రం అనేక కళాఖండాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా విన్సెంట్ వాన్ గోగ్ యొక్క చిత్రాలు ప్రసిద్ధి చెందాయి. కాబట్టి పొద్దుతిరుగుడు పువ్వు కేవలం అందమైన పువ్వు మాత్రమే కాదు, దీనికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. దీని సాగు ఉపయోగాలు మరియు ప్రత్యేకత గురించి ప్రజలకు తెలియజేయడమే మా ఈ సుమన్ టీవీ ఉద్దేశం. చూశారు కదండి, ఈ పొద్దు తిరిగే పువ్వు గురించి మనం అన్ని వివరాలు తెలుసుకున్నాం. కెమెరామ్యాన్ జానీతో షుకూర్, సుమన్ టీవీ, దర్శి.